అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమండలారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు షబ్ ఏ బరాత్ వాస్తవికత అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. సోదరులారా సోదరిమండలారా, మరి ఈ షాబాన్ నెల 15వ తారీఖున షబే బరాత్ అనేటటువంటి ఒక రాత్రిని ఘనమైనటువంటి రాత్రిగా చేస్తూ ఉంటారు. మరి అందులో ఆరాధనలు చేయాలని, రాత్రంతా మేలుకోవాలని, ఇలా అనేకమైనటువంటి ఉల్లేఖనాలను వారు తెలియజేస్తూ ఉంటారు. మరి వాస్తవంగా షబే బరాత్ యొక్క వాస్తవికత ఏమిటి? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకెంతైనా ఉంది. సోదరులారా సోదరిమండలారా, మరి షబే బరాత్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. వాస్తవంగా కొంతమంది ఏమంటారంటే, షబే బరాత్ ఈ రాత్రిన మనము రాత్రంతా మేలుకుని మన యొక్క విధిరాతలు మారేటటువంటి ఈ యొక్క రోజు కాబట్టి మనము రాత్రంతా ఆరాధనలు చేయాలని కొంతమంది చెప్తారు. కొంతమంది అంటారు, వాస్తవానికి అవన్నీ చేయాలని లేవు కానివ్వండి, మేలుకుంటే తప్పేముంది, ఆరాధనలు చేస్తే తప్పేముంది, మంచి కార్యమే కదా, చేయనివ్వండి అంటారు. మరి వాస్తవంగా మనం ధర్మంలో మనకిష్టం వచ్చినటువంటి కార్యాన్ని చేసుకునేటటువంటి అనుమతి ఉందా అంటే లేనే లేదు. సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ ఆలి ఇమ్రాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. అంటే మీరు అల్లాహ్ యొక్క ప్రేమను పొందాలనుకుంటున్నారా? అయితే మీరు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి, ఆయనను ప్రేమించండి. ఆయనను అనుసరిస్తే మీరు నా యొక్క ప్రేమను పొందుతారు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. మరియు మీరు క్షమింపబడే అవకాశం కూడా ఉందని చెప్పి ఈ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరి అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ హదీస్లో తెలియజేశారు, కుల్లు బిదాతిన్ జలాల వ కుల్ల జలాలతిన్ ఫిన్నార్. ఇస్లాంలో ప్రతి ఒక్క నూతన పోకడ అది బిదాత్ అవుతుంది. ప్రతి ఒక్క బిద్దాత్ మార్గభ్రష్టతకు దారి చూపుతుంది. ప్రతి ఒక్క మార్గభ్రష్టత కలిసి నరకానికి తీసుకుపోతుంది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ఈ షబే బరాత్ ఏదైతే ఉందో ఇది రాత్రులు మేలుకోవడం, ఇది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కాలంలో చేశారా అంటే చేయనే లేదు. సోదరులారా సోదరిమండలారా, మరి అలాగే ఆయన తర్వాత సహాబాలు, ఆయనను చూస్తూ ధర్మాన్ని నేర్చుకుని జీవితం గడుపుతున్నటువంటి సహాబాలు, మరి ఆ వాళ్ళు ఎవరైనా చేశారా అంటే వాళ్ళు కూడా ఈ షబే బరాత్ని చేయలేదు. మరి అలాగే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి తాబయీన్లు, తాబయీన్లు ఎవ్వరు కూడా, మరియు నలుగురు ఇమాములు కూడా ఈ యొక్క కార్యాన్ని షబే బరాత్ని చేయలేదు. మరి ఇందులో ముఖ్యంగా కొన్ని బిదత్ పోకడలు ఎక్కువగా ఉంటాయి. అందులో అది పెద్దల పండుగ అని, అంటే చనిపోయినటువంటి వారి పండుగ అని. బ్రతికి ఉన్న వారికే పండుగ ఉంటుంది, చనిపోయినటువంటి వారికి పండుగ ఉండదు. ఇది మనం గ్రహించాలి. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే, చనిపోయినటువంటి వారికి పెద్దల పండుగ అని చెప్పి వారు వారి యొక్క పేరు మీద ఆహారాలని వేటిని పంచిపెట్టడము, అలాగే దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి చేస్తుంటాం. వాస్తవానికి అది మంచి పని అయినప్పటికీ దాన్ని ఒక సాంప్రదాయంగా చేయడం అనేది ఇది బిద్దత్ పోకడ. మరి అందుకనే ఈరోజు మనము అసలు ఈ షబే బరాత్ ఎప్పుడు ప్రారంభమైంది, దీన్ని ఎవరు ప్రారంభించారు, ఇందులో జరిగేటటువంటి బిదాత్ కార్యాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు నేను మీ ముందు ఉంచుతాను. షాబాన్ 15వ రోజు కొన్ని బిదత్ కార్యాల వాస్తవికత ఏమిటంటే, ఇమాం ముహ్దసి రహమతుల్లా అలైహి ఇలా ప్రకటించారు, 448వ హిజ్రీ శకంలో ఒక వ్యక్తి నాబ్లిస్ పట్టణము నుండి బైతుల్ ముఖద్దస్కు వచ్చాడు. అతని పేరు ఇబ్నే ఉబై హుమైరా. అతడు చాలా చక్కగా ఖురాన్ పారాయణం చేసేవాడు. అతను షాబాన్ 15వ రోజు, అంటే షాబాన్ నెల 15వ రోజు రాత్రి బైతుల్ ముఖద్దిస్ లో నఫిల్ నమాజ్ చదవటం ప్రారంభించాడు. అతనిని చూచి ఒకరు, ఇద్దరు, ముగ్గురు అంటూ ఒక పెద్ద జమాతుగా నిలబడిపోయి అక్కడ నమాజును నెరవేర్చారు.
అలా ఆ రోజు నుండి ఈ యొక్క బిదత్ ఆరాధన మొదలయ్యింది. మరి ఈ విషయం నాకెలా తెలిసింది అంటే, అల్బాయిస్ అలా ఇన్కారిల్ బిద్యా వల్ హవాదీస్ అనేటటువంటి పుస్తకంలో 124, 125 పేజీలో ఇది చెప్పడం జరిగింది. సోదరులారా, సోదరిమండలారా, షబే బరాత్ నమాజ్ రోజు జరిగేటటువంటి కొన్ని బిద్దత్ కార్యాలు ఏంటంటే, ప్రతి ఏటా షాబాన్ నెల 15వ తేదీ రాత్రి 100 రకాతులు నమాజును ప్రత్యేకంగా చేస్తారు. మరియు 6 రకాతుల నమాజు, దీనిని కష్టాలు తొలగిపోవాలని, వయస్సు పెరగాలని మరియు ప్రజలతో నిరుపేక్షంగా ఉండాలని సంకల్పం చేసుకుని నమాజు నెరవేరుస్తారు. అలాగే ఈ రాత్రిలో యాసీన్ సూరాను ప్రత్యేకంగా చదువుతారు. మరియు అక్కడ అల్లాహుమ్మా యా జలంని వలా యమున్ను అలైహి యా జల్జలాలి వల్ ఇక్రామ్ అనే పదాలను ఎక్కువగా చదువుతుంటారు. మరి అలాగే కొంతమంది దీన్ని శుభప్రదమైనటువంటి రాత్రి అని, షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిగా తలపోస్తారు. కానీ ఇది సరైనది కాదు. ఈ గ్రంథం రంజాను మాసంలో లైలతుల్ ఖదర్లో అవతరించినట్లు ఖురాన్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇతరితర రాత్రుల గురించి ఆలోచించడం ఎంత మాత్రం మనకు సరైనది కాదు. మరియు ఇమాం షిఖైరీ రహమతుల్లా అలైహి వారు ఈ రాత్రి గురించి ఇలా తెలియజేశారు. ఏమన్నారంటే, మహాపండితులు మరియు ముహద్దిసీన్లు ఆ రాత్రి అంటే షబే బరాత్ ని లైలతుల్ ఖదర్గా భావించడానికి ఎటువంటి యథార్థము లేదు అని తెలియజేశారు. అస్సునల్ వల్ ముబ్తియాత్, ఇది 146వ పేజీలో ఈ పుస్తకంలో ఈ విషయాన్ని తెలియజేశారు. అలాగే ఇమాం నజ్ముద్దీన్ అల్గైతీ రహమతుల్లా అలైహి గారు ఇలా ప్రకటించారు. హిజాజ్ పండితులు షాబాన్ 15వ రాత్రిన చేసే ప్రత్యేకమైన పుణ్యాల గురించి మరియు వాటి ఘనతను గురించి తిరస్కరించారు. వారిలో హజరత్ ఇబ్నే అబీ మలికా మరియు మదీనా జ్ఞానవంతులు ఆ రోజున చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాలన్నీ బిదత్ అని ఏకీభవించారు. అస్సనూనన్ వల్ బిదాతి అష్-ఖైరీ 145వ పేజీలో ఈ విషయం ఉంది. మరియు షాబాన్ 15వ రోజుకు జరిగేటటువంటి కొన్ని ఈ యొక్క కార్యక్రమాలకు నిరాధారమైనటువంటి హదీసులు కూడా వారు జత చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అదేంటండి, హదీస్ ఉంది కదా కాబట్టి మేము చేస్తున్నామండి అని అంటారు. బిదాత్ ఆచారాల్లో మునిగి తేలుతున్నటువంటి వారు తాము చేస్తున్నది ధర్మమే అంటూ బలహీనమైనటువంటి ఆధారాలను చూపుతూ ఉంటారు. కనుక ఆ హదీసుల్ని కూడా ఇన్షాల్లా నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇబ్నే మాజా సిల్సలతుల్ జయీఫా 2132, సిల్సలతుల్ జయీఫా వల్ మౌజూఆ 5వ అధ్యాయము 154వ వాక్యంలో 154వ హదీసులో వారు ఈ జయీఫ్ హదీసుల్ని తెలియజేస్తూ ఉంటారు. ఇవి నిరాధారమైనటువంటి హదీసులు. అందులో ఏమని ఉందంటే, హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: షాబాన్ 15వ రోజు రాత్రి నమాజు చదవండి, పగలు ఉపవాసం ఉండండి. ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత ప్రపంచపు ఆకాశమునకు అల్లాహ్ దిగి వస్తాడు. తరువాత ఇలా అంటాడు: ఎవరైతే నా పాపాలు మన్నించమని వేడుకుంటారో నేను వారి పాపాలను మన్నిస్తాను. మరియు ఎవరైతే ఉపాధిని ప్రసాదించమని వేడుకుంటారో వారికి నేను ఉపాధిని ప్రసాదిస్తాను. ఎవరైనా అస్వస్థతకు గురి కాబడితే వారికి స్వస్థతను ప్రసాదిస్తాను. ఇంకా ఇలా అలా ఏవో విషయాలను తెలియజేస్తూ సూర్యోదయం వరకు ఇలా ప్రసాదించే కార్యము జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక హదీస్ వారు చూపిస్తారు. అదేంటంటే, హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రాత్రి నాకు కనబడలేదు. అంతలో నేను బయటకు వెళ్లి చూస్తే ఆయన బఖీ శ్మశానం వైపులో కనపడ్డారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నీకు అన్యాయం చేస్తారని అనుకున్నావా అని హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారిని అడిగారు. దానికి హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారు, మీరు ఇతర భార్యల వద్దకు పోయారేమోనని అనుకున్నాను అని అన్నారు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: షాబాన్ 15వ రోజు రాత్రి అల్లాహ్ ప్రపంచపు ఆకాశమునకు దిగి వస్తాడు. బనీ కలబ్ అంటే సంతానం పేరు, గొర్రెల వెంట్రుకల కంటే ఎక్కువ మనుషులను క్షమిస్తాడు. ఇది ఈ హదీస్ను వారు చూపిస్తారు. ఇబ్నే మాజా జయీఫ్ 1389, తిర్మిజీ జయీఫ్ 3684, జయీఫుల్ జామే 1761 మరియు
హఫీజ్ ఇబ్ను దహియా రహిమతుల్లా అలీ వారు కూడా ఈ విషయాన్ని ఇలా తెలియజేస్తూ షాబాన్ 15వ రాత్రి ఆరాధన గురించి ఏ ఒక్క హదీసు ఆధారపూర్వకమైనది లేదు కనుక మనం ఇలాంటి ఉల్లేఖనాలను విశ్వసించకూడదు అంటారు. అలాగే హజరత్ ఇమాం అబూ హనీఫా రహిమహుల్లా ద్వారా కూడా ఆ రాత్రి లేక పగలు చేసే ఆరాధనల గురించి ఎలాంటి ఆదేశాలు లేవు. మరియు 4 ఇమాముల కాలంలో ఆ కార్యాల గురించి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే 4 ఇమాముల జనన మరణాలు 80వ హిజ్రీ శకం నుండి 214 హిజ్రీ శకం మధ్యలో జరిగినవి. మరియు షాబాన్ 15వ నాటి ఈ యొక్క బిదత్ కార్యం ఏదైతే ఉందో ఇది హిజ్రీ శకం 448లో ప్రారంభమైంది. కనుక ఇది 4 ఇమాముల దగ్గర కూడా బిదత్ కార్యాలుగానే భావించబడ్డాయి. కాబట్టి నా ప్రియమైన ముస్లిం సహోదర సోదరీమణులారా, మీరు ఇలాంటి బిదత్ కార్యాలను ఆరాధనలుగా భావిస్తున్న వారితో సహవాసం చేయకండి. ఎందుకంటే తెలుసుకోండి సత్యాన్ని. సత్యం ఒకటే ఉంటుంది, అసత్యాలు అనేకమైనటువంటి ఉంటాయి. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఒక కార్యానికి నిజమైనటువంటి ఆధారం దొరకనంత వరకు వాటిని మనం అనుసరించకూడదు. ఎందుకంటే అది ధర్మం కాని ఒక విషయం ధర్మం కాని విషయాలను ధర్మంగా ఆచరించినా లేక మనం పరిచయం చేసినా మనం బిద్దత్ చేసినటువంటి వాళ్ళం అవుతాము. శైతాన్ యొక్క అడుగుజాడల్ని తొక్కినటువంటి వారు అవుతాము. కాబట్టి ధర్మంలో మనం ఏదైనా కార్యం చేయాలంటే దానికి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేదంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణ తప్పనిసరిగా ఉండాలి. మరి ఆజ్ఞ అనేటటువంటి విషయంలో ప్రతి దాంట్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా విషయాల్ని తెలియజేయడు. కొన్ని విషయాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వతహాగా తెలియజేస్తాడు, అంటే హదీసే ఖుద్సీలో. మరి ఆ విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ప్రకారంగా, సహాబాల యొక్క ఆచరణ ప్రకారంగా మన ఆచరణ ఉంటేనే మన యొక్క ఆరాధనలు, మన యొక్క దాన ధర్మాలు ఇవన్నీ కూడా స్వీకరించబడతాయి. లేదంటే గనక ఇవి తోసిపుచ్చబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని, దీని యొక్క వాస్తవికతను మీరు గ్రహిస్తారని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరి కూడా ఈ యొక్క వాస్తవికతను తెలుసుకుని బిదాత్ కార్యాల నుండి, షిరిక్ నుండి అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా కాపాడాలని నేను అల్లాహ్తో వేడుకుంటూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.